ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడల్లా కొడతానే ఉన్నారు. ఏంటది? కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. మరి ఏమన్నా చేశారా? చేయలే. ఇవాళ మనము జగనన్న ప్రభుత్వంలో చేస్తా ఉన్నాం. ఇంత చక్కగా రాజమండ్రి రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. మరి మారుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కస్సు కడుపు మంట వాళ్ళు అడ్డుకుంటానే ఉన్నారు. నిన్న పాపం ఒక వాలంటీర్ చెల్లమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఆ యొక్క వీడియో ఉందా? ఆడియో ఉందా? ఆడియో రెడీనా? ఏ రకంగా దూషించాడో, ఎంత ఖండకావరమో, ఎంత బలుపో ఒకసారి చూద్దాం. ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ని లైఫ్ థ్రెట్ చేశాడు. అతని పైన కేసులు కట్టాల. ఆయన బెదిరించాడు. నేనేం చేయలేను, మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావో తెలీదు అని బెదిరించాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఆన్ చేయమ్మా ఒకసారి. హలో, సైలెంట్ గా వినండి. ఎవరండి? అమ్మా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడతారంట, ఒకసారి చూడండి. అమ్మా ఈశ్వరి సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నేను మీ వాలంటీర్లు అందరూ ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టు ఉంటాయా? ఏంటి సార్? ఏది మీరు ఏంటి ఈ వైఎస్ఆర్ కి ఫేవర్ గా చేసేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలజడి. సార్ అలా ఎందుకు చేస్తాం సార్? మా వర్క్ ఏంటో అది చేస్తాం కానీ అలా ఎందుకు చేస్తాం సార్? మీరు ఒకటి చెప్తాను చూడండి, మీరు కానీ వైఎస్ఆర్ కి ఓటు అయ్యపోతే మీ బెనిఫిట్లు పోతాయని ఎవరు నోరు పెదిపినా అందరికీ చెప్తున్నాను నేను, ఓడిపోదేం లేదు. మారుతుంది. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను, ఊరుకోను. నాకు కసి వేరు. మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు, మీ పని మీరు. నేనమ్మా నేను ఎలాగా ఎలక్షన్లకు వేయరు, అయితే ఊరుకోము. తర్వాత ఈ లోకానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను. మా కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎవడో మీకు భర్తగాడు మీకు అవి చేసేస్తాను ఈ చేసేస్తానని ఏదో లెటర్ నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు? నేను అలాగా చెప్పారులే, లేకపోతే నీ నెంబర్ నాకేం తెలుసు? ఎవరు చెప్పారు సార్? అది చెప్పండి సార్, నాకు తెలియాలి కదండి. మేమైతే మా వర్క్ అయితే కాదు సార్. అది కాదు అన్నప్పుడు మేము ఎందుకు చేస్తామండి? నేను పెన్షన్ ఇవ్వడం నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను. కాదంటే వెళ్ళండి కొట్టు, కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను నేను. తీసుకోండి, ఓకేనా? ఓకే అండి, తప్పకుండా. మరి ఇలాంటి వ్యక్తిని, మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా?